సో జస్ట్ మనం రెగ్యులర్గా వాటర్ తీసుకుంటే చాలు. ఎందుకంటే మనకి దాహం చూడదు వెయిట్ చేయకుండా తాగితే మళ్ళీ ఎప్పుడైతే మన బాడీకి వచ్చేసి మన దాహం ఉంటుందో అప్పుడు మాత్రం అవాయిడ్ చేస్తుంది స్కిప్ అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మన బాడీ తనంతా రికవరీ అంటే ట్రై చేస్తుంది. చేసి కొంచెం తాగట్టు కానీ అప్పుడు మన బాడీ బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తుంది కిడ్నీ ఏంటంటే ఇంకా దాహం తెప్పించి. సో అప్పుడు దాహం తెప్పించి మనం వాటర్ తీసుకుంటాం. సో దెన్ వేస్ట్ యూరిన్ సపరేట్ calcium, oxalate and uric acid become two concentrates. సో కాల్షియం ఆక్సిలేట్ యూరిక్ యాసిడ్ లెవెల్ ఇవి కాన్సన్ట్రేట్ అంటే గట్టిగా మారినాయి అనుకున్నప్పుడు కిడ్నీస్తో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి గట్టిగా ఎందుకు మారుతాయి, కాన్సన్ట్రేషన్ ఎందుకు మారుతాయి అంటే మనం వాటర్ తీసుకోవట్లేదు. వాటర్ తీసుకుంటే ఆ కాన్సన్ట్రేషన్ మొత్తం లిక్విడేషన్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఇలాంటి వాటర్ తీసుకుంటామో మ్యాగ్నెటిక్ వాటర్, సో రెగ్యులర్గా మనం ఇంట్లో దొరికే వాటర్ తీసుకుంటాం. బట్ ఆ వాటర్ ఏంటంటే మనకి బాడీలో అయనైజేషన్ తొందరగా అవ్వదు. ఎందుకంటే మన బాడీలోకి తొందరగా తెచ్చుకోపోదు ఆ వాటర్. ఎప్పుడైతే మనం మ్యాగ్నెటిక్ వాటర్ తాగుతున్నామో ఈ మ్యాగ్నెటిక్ వాటర్ తీసుకోవడం వల్ల మన బాడీ ఇన్స్టెంట్గా వెళ్తుంది. అండ్ దాంతోపాటు మన బాడీ pH బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేస్తుంది. సో మనం ఏంటంటే 100 నుంచి 150 kDS ఉన్న వాటర్ తెచ్చి పెట్టాం అనుకోండి, పెట్టి బాడీలు పెట్టి ఎవరిని పెట్టడం వల్ల దీంట్లో pH పెరుగుతుంది. సో pH స్కేల్ వచ్చేసి 0 to 7 వచ్చేసి న్యూట్రల్, లెస్ దెన్ 7 is acidic, మోర్ దెన్ 7 is బేసిక్ అనేది ఆల్కలైన్ ఉంటుంది. సో మన కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా, అవి 1 or 2 ఉంటాయి ఫుల్ ఎసిడిక్ ఉంటుంది, లైక్ యాసిడ్ తాగుతూ ఉంటాయి. కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ కానీ ఆల్కహాల్ కూడా ఇవన్నీ పర్సెంట్ యాసిడ్ తాగుతున్నట్టు. సో మన బాడీకి ఏంటంటే pH ఎక్కువ కావాలి, మోర్ దెన్ 7 కావాలి. సో ఇది ఓవర్నైట్ పెట్టడం వల్ల ఇదంతా 7.8 or 8.5 వరకు కూడా pH వస్తుంది. ఈ వాటర్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఆల్కలైన్ పెరుగుతుంది. సో దీనివల్ల మన బాడీ సిస్టమ్ మొత్తం సెల్ఫ్ అవుతుంది అండ్ ఇన్స్టెంట్ అయనైజేషన్ అవుతుంది. మనం ఎనర్జీ వర్క్ చేసుకుంటాం. సో ఈ వాటర్ ద్వారా మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ చేయడం చేస్తాం కదా. సో ఈ వాటర్ తీసుకోవడం వల్ల బాడీలో అయనైజేషన్ అవుతుంది. ఇది ఏంటంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ కూడా పెంచుతుంది అండ్ ఎసిడిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అండ్ దాంతో మలబద్ధక సమస్యలు తొందరగా తగ్గుతాయి ఈ వాటర్ తీసుకోవడం వల్ల. సో ఇంకోటి ఏంటంటే మన బాడీకి ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటూనే ఉంటాము, ఫుడ్ తీసుకుంటే ఒకదాంతో ఒకటి తీసుకుంటాం. సో ఒక రోజు ఏం చేయాలి, కంప్లీట్గా వదిలించుకోవాలి వాటర్ పై ఉన్నాం అనుకుంటే అప్పుడు మన బాడీకి ఏం బెనిఫిట్స్ ఉంటాయో. ఏంటి విశేషం కొత్త బాబు, ఈరోజు చాలా విశ్రాంతిగా ఉన్నట్టున్నావు. అరే ఈరోజు ఏ పని లేదు కిడ్నీ కుమార్, మన యజమాని ఈరోజు ఉపవాసంలో ఉన్నాడు. అరే వా, ఈరోజు సిస్టమ్ అంతా పరిశుభ్రం చేస్తున్నారు. అవును కొట్టబాబు, ఈరోజు సిస్టమ్ ఖాళీగా ఉంది కదా, అందుకే శరీరం మొత్తాన్ని శుభ్రం చేయడం జరుగుతోంది. ఇలాంటి సెలవులు వారానికి ఒకసారి వస్తే ఎంత బాగుంటుందో. అరే ఏం చేస్తున్నావు యజమాని, నీకు ఈరోజు ఉపవాసం కదా. యజమాని ఉపవాసం విరమించినట్లున్నాడు. అదండి భయ్యా, సెలవు అయిపోయింది, అందరం మళ్ళీ పనిలో పడండి. మిత్రులారా, మీ అవయవాలకు కూడా కొంత విశ్రాంతి అవసరం. వారానికి ఒక రోజు ఉపవాసం ఉండండి, మీ అవయవాలను సంతోషంగా ఉంచండి. ఉపవాసం అంటే మనం వాటర్ పైన ఉండాలి మన బాడీ. సో వాటర్ చాలా అవసరం. సో ఆటోమేటిక్ న్యాచురల్ పాజిటివ్గా పనిచేస్తుంది. ఎస్పెషల్ మార్నింగ్ 9 వాటర్ తీసుకోవడం వల్ల ఆటోమేటిక్ మన బాడీ టాక్సిన్స్ అని వెళ్ళిపోతుంటుంది. ఇది తీసుకుంటే మొత్తం కంప్లీట్ అని సెట్ అవుతుంది. సో ఇది కాకుండా మనం ఏమి ఇస్తున్నాం, ఏదైనా ఎక్కువసేపు పాజిటివ్ ఉన్నా సరే పొద్దున ఎక్కువ ఇంట్లో వాటర్ బాటిల్ బయట చేస్తున్నాం, వాటర్ బాటిల్ కూడా క్యారీ. సో బయట ఎండ, సో ఎండలో మనం ఏం చేస్తామంటే బయట కూల్ డ్రింక్ ఏదో తీసుకుంటాం. ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా వినలేదు. కెఫిన్, షుగర్ మొత్తం బాడీని అటాక్ చేస్తున్నాయి. అందరూ వెంటనే రిపోర్ట్ చేయండి. ఈ ఎనర్జీ డ్రింక్ వల్ల నేను స్పీడ్ గా కొట్టుకోవాల్సి వస్తుంది. ప్రతిరోజు నన్నే టార్గెట్ చేస్తున్నాడు. ఇలా కొనసాగితే బీపీ పెరిగి నా పని మొత్తం గందరగోళం అవుతుంది. ఎనర్జీ డ్రింక్ అంటే షుగర్ లోడ్. ప్రతిరోజు ఇంత షుగర్ పంపిస్తే ప్యాంక్రియాస్ ఎంతకాలం భరిస్తుంది? ఒకరోజు ఇన్సులిన్ కూడా చేతులెత్తేస్తుంది. ఎనర్జీ డ్రింక్ తాగి రాత్రంతా మెలకుగా ఉంటాడు. మరుసటి రోజు నిద్ర లేదని మళ్ళీ అదే